హలో గైస్, వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ లర్న్ విత్ అను06. ఇప్పుడు వీడియో ఎందుకు తీస్తున్నానంటే నేను యాక్చువల్గా ఈరోజు వీడియోస్ ఏం తీయలేదన్నమాట, చదువుకుంటూనే ఉన్నాను. సో ఇప్పుడు కూడా నేను ఇండియన్ హిస్టరీ బుక్ చదువుకుంటూ ట్యూషన్ చెప్తున్నాను కానీ తెలుసు కదా మీకు. సో ట్యూషన్ పిల్లలకి చెప్పుకుంటూ నేను కొంచెం చదువుకుందామని చెప్పి చదువుకుంటున్నాను. సో వాళ్ళకి అలాగా కొన్ని క్వశ్చన్స్ అడిగాను అనమాట. ఇంతకుముందు టేబుల్స్ మీద కొన్ని క్వశ్చన్స్ అడిగి బోర్డు మీద రాపిచ్చాను. సో అలా మార్కింగ్ కూడా ఇచ్చా, కొంచెం వాళ్ళు మోటివేట్ అవుతారు, వేరే వాళ్ళకి ఎక్కువ మార్క్స్ వస్తున్నాయి మాకు రావట్లేదని చెప్పి మోటివేట్ అవుతారని నేను కొంచెం అలా చెప్పుకుంటూ నేను చదువుతున్నాను అనమాట. సో ఇండియన్ హిస్టరీ చదివేస్తున్నాను, కరీం సార్ బుక్ చదువుతున్నాను. సో తర్వాతకి ఇలా బోర్డు మీద కొంచెం రాపిద్దాము, కొంచెం వాళ్ళకి కూడా కొంచెం మంచిగా అనిపిస్తుంది కదా, ఊరికే చదువుకొని వెళ్తున్నట్టు ఉండదని చెప్పి కొంచెం బోర్డు మీద అలా రాపిద్దామని చెప్పి రాపిస్తున్నా, టేబుల్స్ రాపిచ్చాను. నెక్స్ట్ ఇండియా గురించి అడుగుతాను, మీకు చెప్పండి నాకు అని అడిగాను. సో నేషనల్ సాంగ్ ఏంటి, నేషనల్ యాంథమ్ ఏంటి, బర్డ్ ఏంటి, రివర్ యానిమల్ ఏంటి. సో ఇలా డిఫరెంట్ క్వశ్చన్స్ అడిగాను. తర్వాతకి ఏం అడిగానంటే ఫస్ట్ సిటిజన్ ఆఫ్ ఇండియా ఎవరు అని అడిగాను అనమాట. సో ఫస్ట్ సిటిజన్ ఆఫ్ ఇండియా అని ఎవరు అడిగినప్పుడు లిటరల్గా ఒక అమ్మాయి ఒక మంచి ఆన్సర్ ఇచ్చింది. ఆ ఆన్సర్ ఏం చెప్పిందో మీరే చూడండి. రండి అందరూ వచ్చేయండి, అందరూ రండి. సో వీళ్ళు మా ట్యూషన్ పిల్లలు అనమాట. పర్లేదు వీళ్ళు మా ట్యూషన్ పిల్లలు అన్నమాట. సో మా ఏరియాలోనే ఉంటారు, రిలేటివ్సే. సో వీళ్ళకి ఇలా ట్యూషన్ చెప్తూ నేను చదువుకున్నానని తెలుసు కదా. సో ఈ అందరిని అడిగాను ఎవరు ఫస్ట్ సిటిజన్ ఆఫ్ ఇండియా అని అందరిని అడిగితే ఎవరు ఫస్ట్ సిటిజన్ ఆఫ్ ఇండియా అంటే ఈ అమ్మాయి ఒక ఆన్సర్ ఇచ్చింది, క్రేజీ ఆన్సర్ ఇచ్చింది. ఆన్సర్ ఏందో చూద్దాం. ఎవరు ఫస్ట్ సిటిజన్ ఆఫ్ ఇండియా? గాంధీ తాత. లిటరల్లీ ఫస్ట్ సిటిజన్ ఆఫ్ ఇండియా ఎవరు అని అంటే గాంధీ తాత అని అంటుంది. ఫస్ట్ సిటిజన్ ఆఫ్ ఇండియా ఎవరు చెప్పు? గాంధీ తాత. ఫస్ట్ సిటిజన్ ఆఫ్ ఇండియా ఎవరు అని అంటే గాంధీ తాత అంటున్నాడు. వీడు ఎంత హెచ్చడి పిల్లగాడు అంటే మా దాంట్లో చాలా హెచ్చడి పిల్లగాడు వీడైతే. గాంధీ తాత. నెక్స్ట్ మీరు రండి, మీరెవరో చెప్పండి. ఫస్ట్ సిటిజన్ ఆఫ్ ఇండియా ఎవరు? కలాం. ఏపీజే అబ్దుల్ కలాం ఇస్ ద ఫస్ట్ సిటిజన్ ఆఫ్ ఇండియా అని వీడు అంటున్నాడు. నువ్వు చెప్పు, ఫస్ట్ సిటిజన్ ఆఫ్ ఇండియా ఎవరు? ఏపీజే అబ్దుల్ కలాం. గాంధీ తాత. ఏపీజే అబ్దుల్ కలాం అని వాళ్ళు అంటున్నారు అనమాట. సో వీళ్ళు మా ట్యూషన్ పిల్లలు. సో ఒకళ్ళు సెవెంత్ క్లాస్ ఉన్నారు, ఒకళ్ళు సెవెంత్ క్లాస్ ఉన్నారు. ఇటు రండి అందరి దగ్గర, ఫ్రేమ్లోకి రండి. కనిపిస్తున్నారు అందరూ? ఒకళ్ళు సెవెంత్ క్లాస్ ఉన్నారు, ఒకళ్ళు ఫిఫ్త్ క్లాస్, ఒకళ్ళు సెకండ్ క్లాస్, ఒకళ్ళు అట్లా థర్డ్ క్లాస్ అలా ఉన్నారు. సో వాళ్ళకి అప్పుడే అంత తెలియదు అనమాట. వాడు చెప్పాను కదా, చాలా ఇచ్చిరోడు, వినడు మాట అసలు. ఫస్ట్ సిటిజన్ ఆఫ్ ఇండియా ఎవరు అన్నది వాళ్ళకి ఒక ఐడియా లేదన్నమాట. సో ఫస్ట్ సిటిజన్ ఆఫ్ ఇండియా ఎవరు అని అంటే ఎవరు? ప్రెసిడెంట్ అనమాట. సో మన ఇండియాకి, మన కంట్రీకి ఫస్ట్ సిటిజన్గా ఎవరిని గుర్తిస్తారు అని అంటే ఎవరు చెప్పండి? ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా ఎవరు? ఏపీజే అబ్దుల్ కలాం కాదురా, ప్రెసిడెంట్. ఆ ప్రెసిడెంట్ లో కొన్ని ఒకళ్ళ తర్వాత ఒకళ్ళు ఆ పోస్ట్ కి వస్తారనమాట. సో హూ ఈస్ ద ఫస్ట్ సిటిజన్ ఆఫ్ ఇండియా? గాంధీ తాత. మళ్ళీ గాంధీ తాత అంటాడు ఏంటి? గాంధీ తాత కాదురా, ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా. ఎవరు ఫస్ట్ సిటిజన్ ఆఫ్ ఇండియా ఎవరు? ప్రెసిడెంట్. ఓకే, హూ ఈస్ ద ఫస్ట్ సిటిజన్ ఆఫ్ ఇండియా? ఓకే, థ్యాంక్ యూ. వెళ్ళి కూర్చోండి. ఇలా వాళ్ళని క్వశ్చన్స్ అడుగుతున్నాను అనమాట. సో వీళ్ళు నా పిల్లలు, ట్యూషన్ పిల్లలు. సో బాయ్ చెప్పండి గాయస్. బాయ్. ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ టు ది లర్న్ విత్ అను06 అని చెప్పండి. Please do subscribe our Learn with Anu06. Bye bye.